బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రంజారావుపై విదేశీ మారకద్రవ్య పరిరక్షణ స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం 1974 కాఫీ ఫోసా కింద కేసు నమోదైంది. ఫలితంగా ఆమెకు కనీసం ఏడాది పాటు బెయిల్ లభించదు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించకుండా నిరోధించడానికి కఠినమైన చట్టాన్ని ప్రయోగించామని అధికారులు పేర్కొన్నారు. నిందితులు బెయిల్ పొందేందుకు అనేక ప్రయత్నాలు చేయడం కూడా కాఫీ ఫోసా ప్రయోగానికి ఒక కారణమని వెల్లడించారు. కర్ణాటక సీనియర్ పోలీసు అధికారి కె రామచంద్రరావు కుమార్తె అయిన రంజారావు 12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ గత నెల 3న బెంగళూరు ఎయిర్పోర్ట్లో డిఆర్ఐ అధికారులకు చిక్కింది. ఈ కేసులో ఇప్పటి వరకు 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా బెంగళూరు కారాగారంలో ఉన్నారు. బంగారం స్మగ్లింగ్ కేసును డిఆర్ఐ, ఈడీతో సిబిఐ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.